రూరల్ మండల ప్రజానీకానికి పాత్రికేయులకు అందరికీ కూడా నమస్కారాలు. నిన్నటి రోజు కొంతమంది మాదిగబండ సమీపంలో జెల్లీ ఫ్యాక్టరీ గురించి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వివరణ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఆ క్వారీ యజమాని నేనే అని చెప్పుకునే జనార్దన్ నాయుడు అనే వ్యక్తి అనేక రకాలైన హావభావాలు ప్రదర్శిస్తూ సినిమాలో బ్రహ్మానందం లాగా నన్ను కాపాడండి, వైఎస్ఆర్ వాళ్ళు నన్ను అరాజు చేస్తున్నారు, నా ప్రాణానికి హాని అని చెప్పి రకరకాలుగా హావభావాలు ప్రదర్శించి ప్రజల్ని, అదేవిధంగా తెలుగుదేశం ముఖ్యంగా ఈ పాయింట్ తెలుగుదేశం పార్టీ నాయకులని, కార్యకర్తలను కూడా మభ్యపెట్టి ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. దానికి ఒత్తాసుగా స్థానిక కొలమాసనపల్లి పంచాయతీలో ఒక గ్రామానికి చెందిన ఒక తెలుగుదేశం నాయకుడు కూడా వారికి మద్దతుగా మాట్లాడటం జరిగింది. ఈ వివరాలు మళ్ళీ చెప్తాం. మొదట మేము పూర్తి స్థాయిలో ఈ ఫ్యాక్టరీ గురించి వివరణ ఇవ్వాలి, ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు కొంత సమయమైనా కూడా మేము దీని గురించి ఎక్కువ మందితో లేకుండా ఉన్న కొద్దిమంది నాయకులతో ఇది ఇస్తున్నాం. ఈ జెల్లీ ఫ్యాక్టరీ మొదట కేశవ నాయుడు అనే వ్యక్తిది. ఆయన కుమారుడు మోహన్ బాబు గారి పేరిట ఈ జెల్లీ ఫ్యాక్టరీ నడుస్తుంది ఒకప్పుడు, అంటే 2018 వరకు. ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైనా క్వారీని కానీ లేకపోతే జెల్లీ ఫ్యాక్టరీని కానీ కొంటే ట్రాన్స్ఫర్ అనేది ఉండదు. ఈ జనార్దన్ నాయుడు అనే వ్యక్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 98% షేర్ హోల్డర్ కల్పించుకొని 1,15,00,000 నిన్న మీకు చూపెట్టాడు. అగ్రిమెంట్ లాగా రాసుకొని అతన్ని 2% షేర్ హోల్డర్గా చూపిస్తూ అసలు ఓనర్, ఎందుకంటే ట్రాన్స్ఫర్ కాదు కదా జనార్దన్ నాయుడు పైన పాలసీ, గవర్నమెంట్ పాలసీ ప్రకారం. అందుకని 2% పార్ట్నర్షిప్ను కల్పిస్తూ అతనికి మోహన్ బాబు అనే వ్యక్తికి 2%, జనార్దన్ నాయుడు అనే వ్యక్తికి 98% కల్పిస్తూ ఒక అగ్రిమెంట్ రాసుకొని 2019 జనవరిలో ఈ ఫ్యాక్టరీని కొనుక్కున్నాడు జనార్దన్ నాయుడు అనే వ్యక్తి. అటు తర్వాత 2019 మే 22వ తారీఖు మన గంగ జాతర జరిగే సమయంలో ఈ జనార్దన్ నాయుడు అనే వ్యక్తి ఈ ఫ్యాక్టరీని పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకునేదానికి అతని నుంచి అగ్రిమెంట్ మాత్రం రాసుకున్నాడు, రిజిస్ట్రేషన్ ఏం లేదు. మళ్ళీ కొద్ది రోజులకే ఈ 98% వాటాలో 49% వాటాని వీకోట పట్టణానికి చెందిన సుధాకర్కి అమ్మేశాడు, అంటే హాఫ్ షేర్ అమ్మేశాడు. దానికి సంబంధించి కూడా పూర్తి డాక్యుమెంట్స్ మీకు ఒక్కొక్కరికి మీ చేతికి డాక్యుమెంట్స్ కూడా పూర్తి స్థాయిలో మీకు ఇస్తాం. ప్రతి ఒక్కటి అమ్మేస్తూ 49% జనార్దన్ నాయుడికి, 49% మోహన్ బాబు గారి పేరిట ఆ జెల్లీ క్వారీ ఉండేది. ఆ తర్వాత 2019లో ఆ క్వారీ పైన 16 లక్షలు అరియర్స్ ఉండేది. అంటే ఆ క్వారీకి సంబంధించిన ట్యాక్సులు కానీ వివిధ రకాల పన్నులు బాకీ ఉండేది. అందుకని చెప్పి ఆ టెక్నికల్ ప్రాబ్లం వలన నువ్వు క్వారీ రన్ చేయొద్దు అని చెప్పి ఏడీ గారు ఆపివేయడం జరిగింది. దీనిపైన సంబంధిత అప్పటి ఎమ్మెల్యే వెంకయ్య గౌడ్ గారిని కలవడం, ఆయన ఇంట్రెస్ట్ చూపించకపోవడం, తర్వాత 15 రోజులు దాదాపు ఈ ఫ్యాక్టరీ కోసం
1.5 నుంచి 2 మాసాలు అటు విజయవాడకు కానీ ఎమ్మెల్యే వద్దకు కానీ మరి ఇటు వచ్చి మరి ఎమ్మెల్యే గారు ఇక్కడ అందుబాటులో ఉంటే ఇక్కడ కానీ తోటకనం కానీ తిరిగాం. ఎమ్మెల్యే గారు అప్పటి ఎమ్మెల్యే గారు దీనిపైన ఇంట్రెస్ట్ చూపించలేదు. సరే ఎమ్మెల్యే గారు ఏమి ఇంట్రెస్ట్ చూపించలేదు, చేసుకోమన్నాడు. నీ బాధపడి నువ్వు చేసుకొని ఏడికి చెప్పేశాడు. ఆ సమయంలో ఈ జనార్దన్ నాయుడు అనే వ్యక్తి, అన్న ఇది అమ్మకానికి పెట్టేద్దాం ఈ క్వారీ, పూర్తిగా నాకు డబ్బులు అవసరము, నేను 1,15,00,000 అగ్రిమెంట్ కొన్నాను, కానీ ఇది ఒక 20-30 లక్షలు కరెంట్ కనగట్టి మరి ఇంకొంచెం దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసేదానికి మిషనరీని తెప్పించంతా 1,70,80 లక్షలు వర్త్ గల మొత్తం ఆ ఫ్యాక్టరీని దీన్ని అమ్మేయాలి అని చెప్పి బేరం పెట్టాడు. అప్పుడు వీకోట పట్టణానికి చెందిన మండీ వ్యాపారి పిఎన్ నాగరాజ గారికి 3 కోట్లకు వ్యాపారం అయిన తర్వాత పిఎన్ నాగరాజు గారు రేపు రెండన్న 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తాను అని చెప్పాడు. సరే వచ్చి ఈ విషయము అప్పటి వరకు సపోర్ట్ చేసిన ఎమ్మెల్యే గారికి తెలియపరచాలనే ఉద్దేశంతో తోటకానికి వచ్చిన నేను, సంబంధిత జనార్దన్ నాయుడు, సొంతం వాళ్ళ మేనత్త కొడుకైనటువంటి వెంకటాద్రి నాయుడు, రంగస్వామి నాయుడు గారి తమ్ముడు కుమారుడు వెంకటాద్రి నాయుడు, శాంతిపురంకు చెందిన శేఖర్, మేమందరం కూడా మొదటి నుంచి ఉన్నవాళ్ళం ఈ క్వారీ విషయం. సరే వచ్చి అప్పటి ఎమ్మెల్యే గారు తోటకనంలో ఉంటే ఈ మరి సెటిల్ అయింది, పిఎన్ నాగరాజ గారు 3 కోట్లు కొనుక్కుంటారు అని చెప్తే ఆయన కూడా సరేలే ఏదో జరుగుతుంది, ఇంకెవరినో ఉంటే కూడా మీ ఇష్టం అని చెప్తే అప్పుడు శరత్ పేరిట మన దయానంద్ గౌడ్ పేరిట సరే 50 లక్షలు ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చి మనమే కొనుక్కుందాం, ఎవరికో ఎందుకు ఇచ్చేది, మన స్థానికం కదా ఇది అని చెప్పి అదే 3 కోట్లకు బేరం చేసి 50 లక్షల రూపాయలు అదే రోజు అడ్వాన్స్గా చెల్లించాం. ఎప్పుడు 2020 జనవరిలో చెల్లించి 2020 నవంబర్లో 50 లక్షలు, 2021 మార్చిలో 50 లక్షలు. ఇతని షేరు 1.5 కోటి ఇతనికి రావాలి. 1.5 కోటి అంటే ఇతరు ఆఫ్ షేర్ కదా, అంటే సుధాకర్ గారు మరియు జనార్దన్ నాయుడు 3 కోట్లు 1.5 కోటి జనార్దన్ నాయుడుకి, 1.5 కోటి సుధాకర్కి అని చెప్పి మాట్లాడి, సుధాకర్కి 1.5 కోటి నేను మీ దగ్గర తీసుకుంటాను, ఆ 1.5 కోటి మీరు జనార్దన్ నాయుడుకి ఇచ్చేయండి అని చెప్పారు. ఆ రోజే 50 లక్షల రూపాయలు అడ్వాన్స్గా చెల్లించినాం. దానికి సంబంధించింది కూడా మీకు అతను సైన్ చేసి స్టాంప్ బిళ్ళ పైన సైన్ చేసి అగ్రిమెంట్ లాగా రాసి 50 లక్షల రూపాయలు తీసుకుంటాడు. ఈ సైన్ చేసి రాసుకునేది కూడా నిన్న ఆయన వాదనలు చేసినాడు కదా, సిఐ గారు నన్ను కూర్చోబెట్టి బైరెడ్డిపల్లి స్టేషన్లో 40 మంది పోలీసు వాళ్ళని కాపలా పెట్టి అన్నాడు. ఆ రోజు ఇతను తప్పించు తిరుగుతోని ఆ 50 లక్షల రూపాయలు తీసుకొని బళ్ళన్నీ కూడా దొంగలించుకుపోవాలనే ఉద్దేశంతో ట్రైలర్ తెస్తే ఆ ట్రైలర్ ఆపేదానికి ఇన్ని బైరెడ్డిపల్లి స్టేషన్లో కూర్చోబెట్టడం జరిగింది, వాస్తవమే. అంతేగాని అతని పైన కక్షతోనో ఏ విధమైన ఇది లేదు. మళ్ళీ వచ్చి కూర్చోబెట్టి ఆ 50 లక్షల రూపాయలు తీసుకున్నావు కదా, తీసుకొని 2 సంవత్సరాలు అయింది కదా, నువ్వు రాసిచ్చిపోతే రాసిచ్చి స్టాంప్ మీద పైన మరి ఆయన మొత్తం రాసి దానికి సంబంధించిందంతా కూడా ఇస్తాం. అది అడ్వాన్స్గా 50 లక్షల రూపాయలు చేరింది. ఆ తర్వాత అప్పుడే మేము మొదటి రోజు మాట్లాడినప్పుడు బేరం మాట్లాడినప్పుడే బళ్ళు 3 ఉన్నాయి, ఒక టిప్పరు, ఒక చిన్న 210 110 22 లక్షల రూపాయల వర్త్ గల బళ్ళు ఈ జనార్దన్ నాయుడు పేరిట ఉన్నాయి. దీన్ని ఎట్లన్నా అని అడిగితే, అన్న నువ్వు కంటిన్యూ ఫైనాన్స్ చేసుకో, నా డబ్బులు నాకు ఇచ్చే బళ్ళు డబ్బులు అని అన్నాడు. ఎవరో జనార్దన్ నాయుడు. ఆ 22 లక్షల రూపాయల విలువైనటువంటి ఆ టిప్పర్ కానీ ఆ జేసీబీ కానీ వీటికి 15 లక్షల రూపాయలు మతింపు వేసి ఆ 15 లక్షల రూపాయలు కూడా ఇచ్చేసాం. కంటిన్యూ ఫైనాన్స్లో మేము కట్టుకుంటాము. ప్రతి నెల కూడా ఫస్ట్ 3 మాసాలు నా దగ్గరికి డబ్బు పంపించేవారు, ప్రతి నెల డ్యూ డేట్ కరెక్ట్గా కట్టేవాళ్ళు. ఆ తర్వాత 2020లో మార్చిలో లాక్డౌన్ అయిపోయింది.
ఎవ్వరికి ఎక్కడ బయటకు రావడానికి వీల్లేదు. 2021 నవంబర్ వరకు ఎవరి ట్రాన్సాక్షన్స్ ఎక్కడా జరగలేదు. ఇది 1.5 సంవత్సరం అయిన తర్వాత ఇతను మాకు అందుబాటులో లేకుండా పోయాడు. మమ్మల్ని సంప్రదించడం మానేశాడు. ఎవరో జనార్దన్ నాయుడు అనే అతను, సొంత వాళ్ళ మేనమామ కొడుకునే వెంకటాద్రి నాయుడిని కూడా. ఆ తర్వాత ఈ 50 లక్షల అడ్వాన్స్కి రసీదు రాసుకున్నాం చూడు. ఆ రోజు మాత్రం కలిసి, అన్న నేనయ్యా వెంకటగౌడ్ గారి తాలూకు ఎవరైతే ఉన్నారో వాళ్ళయ్యా, మీరెవరు ఎంటర్ కావద్దండి దీంట్లో అని చెప్పి బైరెడ్డిపల్లిలో చెప్పాడు. సరే నువ్వు చేసుకోబ్బా, డబ్బులు తీసుకో అంటే అతని సంబంధికులు, అటు కుటుంబీకు దగ్గర బంధుత్వం, కంగాండ్రపల్లి మున్రత్నం నాయుడు, మూలరేవుల బుజ్జి, శాంతిపురంలో ఎమ్మెల్యే రంగస్వామి నాయుడు గారి తమ్ముడు రాధాకృష్ణం నాయుడు, విజయ్, వాళ్ళ బంధువుల్ని, దగ్గర బంధువుల్ని తీసుకొచ్చి మళ్ళీ ఒక 50 లక్షలు తీసుకెళ్ళాడు. అంటే బండ్లది 15 లక్షలు ప్లస్ మేము అడ్వాన్స్గా చెల్లింది 50 లక్షలు ప్లస్ వాళ్ళ కుటుంబీకులను తీసుకొచ్చి 50 లక్షలు. నాకు తెలిసి ₹1,00,00,000 చేరిపోయింది. మళ్ళీ అప్పుడప్పుడు ఆ మిగతా 50 లక్షల్లో కూడా 26 లక్షలు తీసుకెళ్ళిపోయాడు. ఆ 10 లక్షలు అట్లా తీసుకుపోతే 37 లక్షల రూపాయలు బాకీ ఉంటే దానికి చెక్ ఇచ్చాడు. నిన్న ఆ స్థానిక తెలుగుదేశం నాయకుడు ఒకడు నువ్వు పనికిరాని చెక్ ఇప్పించావని మాట్లాడాడు. అతనికి పూర్వపరాలు తెలుసో లేదో కానీ పాపం ఆ 37 లక్షల రూపాయలు బాకీ ఉంటే దానికి ఈయన తరఫున కొన్నవాళ్ళు బాకీ ఉంటే నేనున్నాను అని చెప్పి హామీకి మన ఎమ్మెల్యే గారు చెక్ ఇచ్చారు. లేకపోతే ఆయన చెక్ ఇచ్చే అవసరం ఏముంది? ఆ 37 లక్షల్లో కూడా మళ్ళీ 10 లక్షలు ఎక్సీఎం మాట్లాడిన రోజు వచ్చి 10 లక్షలు తీసుకెళ్ళారు. అంటే ఇంకా 24 లక్షల రూపాయలు ఇవ్వాలా. ఇంతవరకే ట్రాన్సాక్షన్. ఇది వాస్తవం. అంతకు తప్పి నేను ₹1 తీసుకోలేదు, ఎమ్మెల్యే గారు నా ఫ్యాక్టరీని లాగేసుకున్నారు, రకరకాల అసత్య ప్రచారాలు చేసిన అయ్యా జనార్దన్ నాయుడు సూటిగా ప్రశ్నిస్తున్నా, నా సమక్షంలో 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకోలేదా? ఒకటి. నీ బంధువులను పెట్టుకొని 50 లక్షలు తీసుకెళ్ళలేదా? పైగా మళ్ళా 10 లక్షలు 5 లక్షలు తీసుకోలేదా? దాదాపు ₹1,24,00,000 వరకు నువ్వు తీసుకోలేదు. నేను ₹1 కూడా వెంకటయ్య గౌడ్ గారి తాలూకు నుంచి నేను ₹1 పొంది ఉండలేదు, అన్యాయంగా నా ఫ్యాక్టరీని లాక్కున్నాడని కాణిపాకంలో ప్రమాణం. నువ్వు ఏం చెప్తే దానికి కట్టుబడి సిద్ధంగా ఉంటావు. నువ్వు రావాలా కాణిపాకం? ప్రతిదీ మీ ముందర వస్తాడు, ఇట్లా చూపిస్తాడు, అంతే. ఇది పర్మిషన్ చూడండి అంటాడు, మళ్ళీ లోపల పెట్టు. అందుకే ఈరోజు మీకు అన్ని రకాల డాక్యుమెంట్ ఇస్తున్నాం. ఒకటి, లీజ్దారుడు అయినటువంటి శరత్ కుమార్కి మైన్స్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చింది. కొందరికి ప్రొసీజర్ తెలియదు పాపం, వాళ్ళకి ఫేక్ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి అంటారు. ఎవరిదైనా కానీ లీజ్ అగ్రిమెంట్, లీజ్ని, ఫ్యాక్టరీ లీజ్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే సీసీ ఫుటేజ్ పర్యవేక్షణలో ఏడీ గారి ఛాంబర్లోనే కూర్చొని 150 సైన్ల వరకు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను లీజ్దారుడు, ఇతనికి నేను ట్రాన్స్ఫర్ చేయాలంటే మేమిద్దరూ కూర్చొని సీసీటీవీ ఫుటేజ్ పర్యవేక్షణలోనే జరగాలి. అది పూర్తిగా జరిగింది. అది ఫేక్ అంటాడు. వాళ్ళు ఇచ్చిన లీజు ఫేక్ అంటాడు. వాళ్ళు రాసిచ్చిన మొత్తం మా 19 ఎకరాల భూమి ఫేక్ అంటాడు. తర్వాత అతను ఇదే ఇప్పుడు మీకు ఇంకో వివరణ ఇవ్వాలి. ఈ 49% డైరెక్టర్ దగ్గర సుధాకర్ వచ్చి సెంధిల్కి ఇచ్చాడు. ఎందుకంటే సుధాకర్కి డబ్బులు ఇవ్వాలి. సుధాకర్ సెంధిల్కి మార్చాడు. సెంధిల్ నుంచి మన శరత్కి వచ్చింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఆ 2% కలిగిన మోహన్ కూడా దుబాయ్లో ఉంటాడు. ఇదే సుధాకర్, జనార్దన్ నాయుడు ఇద్దరు అతనికి ఫోన్ చేశారు, రా వాడికి మార్చేయాలా మనం పూర్తిగా, ఈ గవర్నమెంట్ వచ్చినాక ట్రాన్స్ఫర్ అయ్యి జరిగింది, నువ్వు రా పూర్తిగా మార్చేయాలంటే అతను వచ్చాడు పాప. అతను వస్తే 6 నెలలు వెయిట్ చేయించి డబ్బులు ఇవ్వలేదు అతనికి. చివరికి శరత్ అతనికి 9 లక్షల రూపాయలు చెల్లించి ఈ ఆ క్వారీ ఉన్న ప్రాంతాన్ని శరత్ పైన మార్చుకున్నాడు. ఆ మార్చినప్పుడు కూడా సుధాకర్ బిల్డింగు ప్లస్ ఇతను బిల్డింగ్తోనే జరిగింది. ఇది వాస్తవం.
మీకు ఏదైనా డౌట్లు ఉంటే దయచేసి అడగండి. కర్ణాటకకు పారిపోయినా నాకు ఉండింది ఒక ఆధార్ కార్డే, ఒక అడ్రస్సే, మీతోనే అన్నాడు. మీరు కర్ణాటకకు పారిపోతే మరి 2013లో నీకు కర్ణాటక ఆధార్ కార్డు ఎట్లా వచ్చింది? దయచేసి ఇది మీరు బాగా గమనించాలా, దీన్ని దగ్గరగా చూడండి. 2013లోనే కర్ణాటక ఆధార్ కార్డు. 2013లో ఏ గవర్నమెంట్ ఉండింది? వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండిందా? ఇస్తాను, ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఇక్కడ అక్కడ పెట్టుకోండి ఓటు హక్కు. ఇది కర్ణాటకలో ఓటు హక్కు. ఇతని భార్య కూడా 2018లోనే ఎప్పుడో బీజేపీ మెంబర్గా పూజారిపల్లి అనే సెగ్మెంట్లో నిలబడి ఓడిపోయింది. ఎవరో జనార్దన్ నాయుడు భార్య. ఇది 2 చోట్ల ఓటు హక్కు కలిగినాడు. ఇది పెద్ద నేరం. అతను అన్నాడు, నేను ఆధార్ కార్డు వైఎస్ఆర్ అరాచకానికి భయపడి దీనికి వెళ్ళిపోయినాను. ఇది మీరే బాగా దగ్గరగా చూడండి. డేట్ ఆఫ్ ఇష్యూ ఏది? దొడ్డకంబల్లో దగ్గరగా చూడండి, మీకు పైన డేట్ ఆఫ్ ఇష్యూ అని కనబడుతుంది 2013లో. పైగా ఇంకొక డౌట్ మాకు, ఇది కోలారు అడ్రస్ నిలువుగా ఈ సైట్లో డేట్ ఆఫ్ ఇష్యూ ఉంది చూడండి. అంటే ఇష్యూ చేసింది 2013లో ఈ కారు. 2013లో ఏ గవర్నమెంట్, వైఎస్ఆర్ గవర్నమెంట్ అనేది లేనే లేదు. నెంబర్ 1. నెంబర్ 2, కర్ణాటకలో ఆధార్ కార్డు పొందితే కన్నడ లాంగ్వేజ్లో రావాలి. ఇది పూర్తిగా ఫేక్. ఒక ఫేక్ ఆధార్ కార్డును సృష్టించుకొని చూడండి. ఇప్పుడు మన ఆంధ్రాలో ఆధార్ కార్డు అంటే తెలుగులో వస్తుంది, తమిళనాడులో అయితే తమిళంలో వస్తుంది. మరి బంగారుపేట తాలూకాలో అయితే తెలుగులో ఎందుకు వచ్చింది? కన్నడలో కదా ఒక ఆధార్ కార్డు ఉండాలా? మీరు ఆలోచించండి విలేకరులుగా. ఇతనికి ఏమైనా స్పెషల్ ఆప్షన్ ఏమైనా ఉంటే మాకు తెలియదు. లేదా ఇతను విఐపి కదా చంద్రబాబు నాయుడు దగ్గరంతా, అతను ఏ రకంగా అయినా చేసుకోగలడు. ఈ 2013లో ఆధార్ కార్డు పొంది, పైగా నాకు దొడ్డకంబలి అనే గ్రామంలో బిజినెస్లు ఉన్నాయి, భూమి ఉంది. నేను 100% శాంతిపురానికి చెందిన వ్యక్తి అన్నాడు. ఇతను మీకు కావాలంటే త్వరలో కూడా బర్త్ సర్టిఫికేట్ ఇప్పిస్తాం. అతను చదివిన విద్యాభ్యాసం ఏ ఊరిలో జరిగింది, అతను ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, మొత్తం కూడా ఈ దొడ్డకంబలి గ్రామం కర్ణాటకకు చెందిన వ్యక్తి. ఇది ఆంధ్రాకు చెందిన వ్యక్తి కాదు. ఇన్ని ఏళ్ళు ఇతను మొత్తం అందరినీ కూడా ఏమార్చి ఇట్లా ఫేక్ డాక్యుమెంట్స్తో పూర్తిగా కూడా మీ చేతికి ఒక్కటి, మేము ఇప్పుడు అందరికీ ఒక సెట్ తెచ్చాము. ఇవన్నీ మీకు అందరికీ ఇవాళ మీ దగ్గర పెట్టుకోవాలా. ఇప్పుడు అంతో ఇంతో మీకు అవగాహన వచ్చి ఉంటుంది. ఈ క్వారీ ఎవరిది, ఎవరి నుంచి ఎవరికి వెళ్ళింది. మేము ఇవన్నీ వద్దండి, పక్కన పెట్టండి. గవర్నమెంట్ నీది, నువ్వు అనుకుంటున్నావు నేను తెలుగుదేశము రాత్రికి రాత్రి సిఐని మార్చేసినాము. రాత్రి నిన్న ప్రహ్లాద్ అనే వ్యక్తి కాణిపాకంలో ఉన్నాడు. నన్ను A1గా చేర్చారు, ఆయన A2గా చేర్చారు. కేసు క్రిమినల్ కేసు మార్చేసినామని చెప్పుకునే వ్యక్తి నువ్వు. మీ గవర్నమెంటే కదా, మీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మీ ఆయన కదా. ఒక మైన్స్ ఏడీ ద్వారా నుంచి, ఒక కరెంటు ట్రాన్స్కో ఏడీ ద్వారా నుంచి ఇది పూర్తిగా శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ ప్రొపరేటర్ జనార్దన్ నాయుడుకి చెందిందే క్వారీని ఎందుకు ఇప్పించలేకపోతున్నా? ఇన్ని రోజులుగా, వారం రోజులుగా ఏం వాళ్ళు ఫోన్ చేస్తాయి వాళ్ళు చెప్పరా? ఎందుకంటే వాళ్ళు చెప్పరు. ఉండేది అతని శరత్ కుమార్ పైన. ఏ ఆఫీసర్ కూడా లేనిది చెప్పడు. అది చెప్పిస్తే సరిపోద్ది కదా, మేము కూడా వెళ్ళిపోతాం కదా సైలెంట్గా ఎక్కడో అక్కడ. ఇవన్నీ కూడా అతను చెప్పేది ప్రతి విషయం బోటకం. అతను సబ్మిట్ చేసే ప్రతి పేపర్, అతను జల్లి మిషన్ కొంటాను, కంకర మిషన్, దానికి చెల్లిన బిల్లుని చెప్తాడు. కానీ ఎవరిపైన ఏముంది, లీజ్ ఎవరిపైన ఉంది, ఈ భూములు ఎవరెవరికి ఎవరు ట్రాన్స్ఫర్ చేశారనే వివరాలు మాత్రం చెప్పట్లేదు. నేను క్లియర్గా చెప్తున్నా, 49% మా తాలూకు శరత్ కుమార్ వాళ్ళకి అమ్మాడు. అతనికి సంబంధించిన భూములు విమలమ్మ పైన ఉన్నది, సుమతి పైన ఉన్న భూములు అన్నీ కూడా మా పేరులో మార్చాడు. మిగతా 49% కలిగినటువంటి సుధాకర్ అనే వ్యక్తి, అతను సెంధిల్కి డబ్బులు ఇవ్వాల్సిన కారణంగా సెంధిల్కి అమ్మాడు, సెంధిల్ శరత్ కుమార్కి అమ్మాడు. మళ్ళీ ఇద్దరూ కలిసి, ఎవరు సుధాకరు జనార్దన్ నాయుడు, ఇద్దరిది కలిపితే 98%, ఒక జనార్దన్ నాయుడుదే కాదు, ఇద్దరూ కలిసి
మోహన్ బాబుని రమ్మని ఇద్దరు మన శరత్కి ఏడీ ఆఫీసులో ఇది చేయొచ్చు. ఇది వాస్తవం. ఇది పూర్తిగా కూడా మీకు వాస్తవం చెప్తున్నా. 2033 వరకు శరత్ కుమార్దే, కానీ రెన్యువల్ చేసుకోలేదు. వాస్తవమే, 2023కే అయిపోయింది. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి, అక్కడ చేయట్లే. ఇతను అప్లికేషన్ పెట్టుకోలే ఉన్నాడు. అది ఇవ్వకపోయినా కూడా మాకు ఈ గవర్నమెంట్లో మా మద్దతుదారులకు ఎవరికి ఇవ్వరని తెలుసు, కానీ కోర్టు ద్వారా కూడా మేము రెన్యువల్కి పోయి తెచ్చుకుంటాం. కాబట్టి ఇది వాస్తవం. ఇవన్నీ కూడా మీకు కూడా ఒక్కొక్క సెట్ ఇస్తాం పూర్తిగా. ఈ సెట్లు కూడా మీకు అన్నీ ఎందుకు ఏర్పరిచినామంటే ఈ 20 పేజీల సెట్ కూడా మీకు ఒకటి ఇస్తాం. అందరూ కూడా దీన్ని పీడిఎఫ్ చేసుకోండి. ఇది ముగ్గురికి ఎవరు చూడండి, ముగ్గురికి షేర్ పంచుకున్నారు. వీళ్ళిద్దరు ఎవరు, మోహన్ బాబు ప్లస్ జనార్దన్ నాయుడు ఇద్దరూ కలిసి 49% షేర్ ఇచ్చినారు. ఎవరికి? సుధాకర్కి పార్ట్నర్షిప్ ఇచ్చింది డీడీ. అతను అంటాడు కదా మీతో, నాతో 98% నాదే, ఇంకెవరు హక్కుదారులు లేరు, వీళ్ళు మొత్తం ఇతనే మొత్తం ఇచ్చాడు. చూడండి, మొత్తం A to Z. ఫారం వి ఇది. ఫారం విలో అతని ఆధార్ కార్డు మొత్తం వీళ్ళు చేర్చి చూడండి, అందరూ ఆధార్ కార్డు పెట్టి పార్ట్నర్షిప్ డీల్ ఇచ్చారు. చూడండి, ఇదిగో మొత్తం ఎవరికి? సుధాకర్ని పార్ట్నర్గా ఇన్వైట్ చేశారు, మూడో పార్ట్నర్. ఇవన్నీ నువ్వు ప్రసక్తి చెప్పకుండా మొత్తం నేనే 98% నేనే, నన్ను సుధాకర్ మోసం ఇది ఎవరు నన్ను అందరూ మోసం చేశారు రాసుకునేశారంటే ఎట్లా కుదరుతుంది? పోనీ మీకు ఇంకోటి, మీకు డౌట్, 20వ తారీఖు 2021 ఆ తేదీన లోపల కూర్చొని ఆ మోహన్ అనే అతను శరత్ కుమార్కి చేశాడా లేదా మీరు పోయి వెరిఫై చేసుకోవచ్చు. మైన్స్ ఆఫీస్ సీసీ ఫుటేజ్ ఉంటుంది. అక్టోబర్ 20, 2021 వాళ్ళ సమక్షంలోనే చేసి మళ్ళీ ఇచ్చారు వాళ్ళు ప్రొసీడింగ్స్. కాబట్టి ఇవన్నీ కూడా అతను మాట్లాడేదంతా వాస్తవం. అతను చెప్పిన అవాస్తవాలన్నీ కూడా మొత్తం ఆధార్ కార్డుతో మొదలుకొని పూర్తిగా అవాస్తవం. ఎమ్మెల్యే గారి గురించి, మాజీ ఎమ్మెల్యే గారి గురించి నేను ఒక 2 మాటలు చెప్పదలుచుకుంటాను.